వెంటనే కైకేయి వెళ్లి కోపగృహంలో కూర్చుంది. దశరథుడు కైకేయికి పట్టాభిషేకం కోసం చెప్దామని కైకేయి అంతఃపురంలో ప్రవేశించాడు. పక్షుల శబ్దాలు, వంటల గుమగుమలు, దీపకాంతులు చూసి కామోద్రేకుడై రతికి ఇది తగిన సమయం అనుకున్నాడట. రే మాడా, 60,000 సంవత్సరాల పండు ముసలివాడు కాటికి కాలు చాపి కూర్చున్నాడు. కామం కావలసొచ్చిందా? వాల్మీకి వయగ్రాలు మింగేశాడురా. నేను 100 మందిని కన్నా అనుకుంటున్నాను. అది రెడీ. కైకేయి కోపగృహంలో ఉందని తెలుసుకున్న దశరథుడు ఒళ్లంతా దడెక్కి కైకేయి దగ్గరికి వెళ్లి అడవిలో ఆడ ఏనుగును మగ ఏనుగు తాకినట్లు తాకాడట. వాల్మీకిని మహాకవి అంటారు. నాకు తెలిసినంతవరకు ఇంత దరిద్రమైన వర్ణనలు చేసే కవి ఎవడు ఉండడు. వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చాలా వదిలేశాను, కానీ వాల్మీకి దేన్నైనా పోల్చిన ప్రతిసారి ఇలాంటి చెత్త కవి ఇంతకన్నా గొప్ప గేయం రాయలేడ్లే అనిపిస్తుంది. చెత్త సాహిత్యం, సంబంధం లేని పోలిక, సందర్భానికి సంబంధించిన వర్ణన. ఇదే రామాయణ ఇతిహాసం. చదువుతుంటే వస్తుంది దరహాసం, చేయాలనిపిస్తుంది హేళనతో పరిహాసం. వారే వాహ్, క్యా బాత్ హై.